ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో కళ్యాణ్‌కి సంబంధించిన ఒక చాలా లేటెస్ట్ అప్డేట్ ఒకటి జరుగుతోంది. అది మనకి ప్రోమోలోనే జస్ట్ ఒక గ్లింప్స్ అయితే చూపించారు. అయితే ఇది కళ్యాణ్ వెనకాల జరుగుతున్న కుట్ర అంటే అవును. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను వినండి. ఈ వీడియో చేసింది నేను ఎంతసేపు చేసా ఏ టైంకి చేశానంటే ఫినాలే రోజున అంటే డిసెంబర్ 21ని చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4:45 ఆ టైంకి అలా జరిగింది. 4:45 టైంకి నేను ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా విన్నర్ ఎవరు అనేది డిసైడ్ అవ్వలేదు. సో, ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, కళ్యాణ్ విషయంలో ఎందుకు 'బిగ్ బాస్' వాళ్ళు కొద్దిగా స్ట్రాటజీని వాడారా అని అనిపిస్తుంది. ఎందుకనంటే, మనకు అందిన అప్డేట్ చాలా, చాలా, చాలా కీలకంగా ఉంది. నిజం చెప్పాలి అంటే, ఇంత షాకింగ్ అప్డేట్ అయితే నేనెప్పుడూ అంటే ఈ 'బిగ్ బాస్' చరిత్రలో ఎస్పెషల్లీ తెలుగు చరిత్రలో నేనెప్పుడు వినలేదు. ఏంటది అంటే, శ్రీకాంత్ గారు చాలా సీజన్స్‌కి మనకొచ్చారు. ఎందుకంటే ఆయన కూడా శ్రీకాంత్ గారు పర్సనల్‌గా 'బిగ్ బాస్' అనే ఈ గేమ్ షోకి చాలా పెద్ద ఫ్యాన్ ఆయన. ఎందుకంటే ఆయన కన్నడం చూస్తారంట, తమిళ్ చూస్తారంట, తెలుగు చూస్తారంట, హిందీ చూస్తారంట. ఆయనకు దొరికిన భాషలో చూస్తారంట. అంటే ఆ గేమ్ ఫార్మాట్ అంటే ఆయనకి ఇష్టం అనేసేసి అది ఒక ఇది. అయితే ఇప్పుడు అసలు ఎందుకని శ్రీకాంత్ గారొచ్చి కళ్యాణ్ ఎలిమినేటెడ్ అని ఎందుకు చెప్పారాయన? కానీ అక్కడ ఫైనల్లీ ఎందుకు అది జరగలేదు? అంటే అక్కడికొచ్చిన తర్వాత అంత పెద్ద సెలబ్రిటీస్ అందరికీ కూడా వైట్ కలర్ ఏప్రాన్స్ ఏసేసి ఎలిమినేటెడ్ అని చెప్పిన తర్వాత ఎందుకు ఆ ఎలిమినేషన్ అనేది జరగలేదు? శ్రీజ ఎందుకు షాక్ అయింది? శ్రీజకి ముందే ఏమైనా తెలిసిందా? అంటే చాలా విషయాలు జరిగాయి. అయితే ఆ విషయం ఎందుకు జరిగింది? దాని వెనకాల కారణం ఏంటనేది ఏమనిపించిందో మీకు చెప్తాను. శ్రీకాంత్ గారు యాస్ యూజువల్ వచ్చారు. అప్పటికి ఇంకా టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. శ్రీకాంత్ గారు, సంజన గారిని ఎలిమినేట్ చేసేసారు. ఓకే. ఇంతవరకైతే జరిగింది. ఓకే. అయితే సంజన గారిని ఎలిమినేట్ చేసే ముందు అక్కడికొచ్చిన శ్రీకాంత్ గారు ఎవరిని ఎలిమినేట్ చేస్తారన్న విషయం పైన క్లారిటీ లేదు. సో, చాలా సేపు అక్కడ నాగ్ సార్, అలాగే లోపలున్న శ్రీకాంత్ గారు, అక్కడున్న 5 మెంబర్స్ టాప్ 5 కంటెస్టెంట్స్ అందరూ కూడా కాసేపు చిట్ చాట్ చేసుకున్నారు. ఫన్‌గా మాట్లాడుకున్నారు. నేను డెమో అని హైలైట్ చేశారు. మీకనిపించింది ఏంటి ఈ ప్రోమో అంతా కూడా రితుని ఎందుకంత హైలైట్ చేశారంటే కారణం లేకపోలేదు ఫ్రెండ్స్. 'బీబీ జోడీ' ప్రోగ్రామ్ రాబోతుంది కదా! 'బీబీ జోడీ' ప్రోగ్రామ్‌కి డెమాన్ అండ్ రితు ఫిక్స్. 'బిగ్ బాస్' వాళ్ళేంటంటే ఈ షో అయిపోయింది. టీఆర్‌పీలు కొల్లగొట్టేసాం. నెక్స్ట్ 'బీబీ జోడీకి' టీఆర్‌పీలు కొల్లగొట్టాలి అంటే డెమాన్ అండ్ రితు పెయిర్‌ని హైలైట్ చేయాలి. వాళ్ళు ఈ షో గురించి ఆలోచించరు. రాబోయే ఒక 10 షోస్ గురించి ఆలోచిస్తారు. అది వాళ్ళ బిజినెస్ అనుకోండి. మనం ఏం తప్పుపట్టడానికి లేదు. అందుకనే రితుని హైలైట్ చేస్తున్నారనమాట. అర్థమైంది కదా! సో, ఇప్పుడు మ్యాటర్ చూద్దాము. శ్రీకాంత్ గారు అక్కడ ఒక విషయం అయితే ప్రాంక్ అయితే చేశారు. విత్ నాగార్జున గారి సపోర్ట్. అయితే ఎలిమినేషన్‌లో ఏం జరిగింది అంటే మీరు గనక చూసినట్టయితే అక్కడ చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫస్ట్ డెమోన్ ఉన్నాడు, సంజన ఉంది, అలాగే ఇమ్ము ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు సేఫ్ అని చెప్పారు. మిగిలిన తనూజ అండ్ కళ్యాణ్‌లో తనూజ కూడా సేఫ్ అనేసరికి ఇక ఏడవడం స్టార్ట్ చేసాడన్నమాట కళ్యాణ్. అంటే నేను టాప్ 5 కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయిపోతున్నానా ఏంటిది అనేసేసి. అయితే అక్కడ యూ ఆర్ ఎలిమినేటెడ్ అని ఒక టీ షర్ట్ పైన రాసాడంట. అది చూసి ఇంక ఒక శ్రీజకి నోట్లో నుంచి మాట రాలేదు. అలాగే వాళ్ళ నాన్నగారు అక్కడికక్కడే చాలా డిప్రెస్ అయిపోయారు. ఎందుకంటే మనందరం కళ్యాణ్ విన్నర్ అనుకున్నాము. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుస్తుంది గదా! ఎవరు విన్నర్, ఎవరు రన్నర్, ఎవరు విన్నర్ రేస్‌లో ఏంటి అనేది తెలుస్తుంది గదా! అయితే మ్యాటర్ ఏంటంటే ఇది ప్రాంక్ చేశారంట. అంటే ప్రాంక్ అంటే కామెడీ చేశారనమాట. కానీ తర్వాత అదే శ్రీకాంత్ గారు లేదు ఇది జస్ట్ నేను కామెడీ చేశాను అనంగానే ఏడ్చేసాడనమాట. అదే మన కళ్యాణ్ వచ్చేసరికి. ఇది ఎందుకు చేశారు అనేదే ఇక్కడ పెద్ద క్వెషన్. ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు చేశారంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ 2 స్ట్రాటజీస్ ఉండొచ్చిక్కడ. బేసిక్‌గా కళ్యాణ్ తన విన్నింగ్ పొజిషన్‌ని ఏలాగా యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ, తనూజ, కళ్యాణ్ ఉండే విధానం కానీ ఎలా అయిపోయిందంటే, ఇక కళ్యాణ్‌కొచ్చిన విన్నర్ ట్రోఫీని తనూజకి పంచేస్తాడా అన్నంత డీప్‌గా ఎళ్ళిపోయింది వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్. అంటే ఏంటిది వాళ్ళిద్దరూ నేనింక వదిలి ఎళ్ళలేనని ఇతను ఏడుస్తున్నాడు. ఏం చేసినా నా పక్కనే ఉండని తిని ఏడుస్తుంది. ఏంటసలిది? అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ తనకసలు విన్నింగ్ మీద ఎంత వరకు కాన్ఫిడెన్స్ ఉంది? నిజంగా తను ఇదవుతున్నాడా? లేదంటే ఇంకొకటేంటంటే పాయింట్
మేబీ కళ్యాణ్‌ని కొంచెం మెంటల్‌గా వీక్ చేస్తున్నారా? ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్‌లో కళ్యాణ్‌నే తీసేసినట్టు ప్రాంక్ ఎందుకు చేయాలి అన్న డౌట్ కళ్యాణ్‌కొస్తది కదా! అంటే కళ్యాణ్‌కి డబ్బులిచ్చి పంపించేసేసి ఓకే. తనూజని విన్నర్ చేద్దాం అన్న ప్లాన్ ఏమైనా ఉందా? అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ మీకొక విషయం చెప్తా వినండి. ఎప్పుడైనా సరే 'బిగ్ బాస్' అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్‌నే లైక్ చేస్తుంటాడు. ఓటింగ్ ప్రకారం కళ్యాణే విన్నర్ దానిలో డౌట్ లేదు. నో డౌట్. దానిలో అయితే డౌట్ లేదు. కానీ డబ్బులు ఆఫర్ చేసి కళ్యాణ్ కాన్ఫిడెన్స్‌ని దించేసారనుకోండి. అప్పుడేమవుతుంది కళ్యాణ్ 1 అండ్ 2లో ఒకవేళ గనుక తను ఎక్కడో డబ్బులు తీసుకుందామనో, లేకపోతే తనకి రాదు అని ఒక మెంటల్‌గా ఒక చిన్న విత్తనం పడిందనుకోండి. అప్పుడు షో అయిపోయే టైంకి ఏమవుతుంది? సర్లే తనుజాను తను పక్కపక్కన ఉంటే తను ఖచ్చితంగా సెలబ్రిటీ. వచ్చిన వాళ్ళందరూ కూడా తన్నే టాప్ 5గా పెట్టారు. నేను ఆల్మోస్ట్ నా మీద టాప్ 5గా ఎలిమినేట్ అయిపోయాను. నా మీద ప్రాంక్ కూడా చేశారు. మరి ఏంటిది అనైనా అనుకోవచ్చు. లేదంటే అమ్మో! ట్రోఫీ మిస్ అయితే నా ఏడుపు ఇలా ఉంటుందా? అని తనకు తానే రియలైజ్ అయ్యి బుద్ధిగా, జాగ్రత్తగా డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకుంటాడనైనా ఈ ప్రాంక్ చేసుండొచ్చు. లేదంటే కళ్యాణ్ మీద చేయాల్సిన అవసరం ఏంటి? తనుజ మీద చేయొచ్చు కదా! తనుజ మీద ఎందుకు చేయట్లా? తను విన్నర్ కాదు అక్కడ రన్నర్. రన్నర్ ఓట్స్ పడ్డాయి తనకి. విన్నర్ 99% యాస్ పర్ ఓట్స్ అయితే కళ్యాణే. కానీ ఇక్కడ 'బిగ్ బాస్' స్ట్రాటజీలు చాలానే ఉంటాయి. ఇక్కడ మీరు గమనించండి ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే వాళ్ళకి మన ఈ అబ్బాయి ఉన్నాడు కదా! ఇమాన్యుల్. ఇమాన్యుల్ టాప్ 4లో ఎలిమినేట్ అయిపోవడం అంటే అసలు ఇమాన్యుల్ ఆల్మోస్ట్ కుప్పకూలిపోయాడంట. అసలు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయారంట. మీరు గమనించండి ఇక్కడ తనూజ కూడా అక్కడ కళ్యాణ్ అన్‌సేఫ్ అనంగానే నవ్వుతున్నట్టు ఫేస్ పెట్టిందండి షాక్ అవ్వకుండా అనేది కూడా నాకు ఎందుకో డౌట్ అనిపించింది. మరక్కడ అన్‌సేఫ్ అని ఆయన చెప్పలేదా? లేకపోతే అందరికి సేఫ్ బోర్డ్స్ ఇచ్చి జస్ట్ ప్రాంక్ చేశామన్నారా? అనే విషయం పైన క్లారిటీ లేదు గానీ, ఒకవేళ నిజంగా కళ్యాణ్ అక్కడ అన్‌సేఫ్ అని ఉన్నా కూడా అక్కడ తనూజ ఏమి చలనం లేకుండా ఏదో కొంచెం నవ్వుతున్నట్టు ఏంటిది ఇలా అయింది అన్నట్టుగా పెడితే మాత్రం కొంచెం తనుజ విషయంలో మనం ఆలోచించాల్సిందే. మ్యాటర్ అయితే ఆలోచించాల్సిందే. అయితే అందుకనే శ్రీజ షాక్ అయిపోయింది. ఇదేంటి అని. అసలే శ్రీజకి తనని ఎలిమినేట్ చేసేసారు మధ్యలో అని చెప్పేసి చాలా కోపంగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ సీజన్‌లో శ్రీజ ఎలిమినేషన్ మాత్రం నిజంగా అన్‌ఫెయిర్ అండి. తను ఎలా ఆడనివ్వండి, తన గొంతు ఎలా ఉండనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి గానీ తన తన ఎలిమినేషన్ అయితే మాత్రం పాపం చాలా చాలా అన్‌ఫెయిర్ అనిపించింది. ఎందుకంటే ఎవరో 5 స్టార్స్ వస్తున్నారు గదా! అని వాళ్ళు ఇప్పుడు 'బిగ్ బాస్' కూడా ఓటింగ్‌తో సంబంధం లేదు. మీరు సేఫ్ జోన్‌లో ఉంటే సేఫ్ జోన్, డేంజర్ జోన్‌లో ఉంటే డేంజర్ జోన్ అని అనుకోవాలి గానీ, మరి మిగతావన్నీ చెప్పకూడదు కదా! సో, ఆ క్రమంలో అయితే నాకెందుకో శ్రీజది అదే అనిపించింది. పాపం తన ఆశలన్నీ కూడా కళ్యాణ్ మీదే. ఈవెన్ డెమాన్ గూడా కొంచెం డబ్బులు తీసుకుంటే బావుంటుందనిపించింది. మీకు ఇంకో విషయం చెప్తా. శ్రీజ, అలాగే ప్రియ చాలా మంది రివ్యూవర్స్‌తో అలాగే వాళ్ళకి సంబంధించిన పవన్ కళ్యాణ్ పడాల మన ఫ్యాన్స్‌తో వాళ్ళు మీటింగ్ పెట్టి డబ్బులు తీసుకోకూడదు తను. డబ్బులు ఆఫర్ చేసినా డబ్బులు తీసుకోకూడదు. తను ఖచ్చితంగా ట్రోఫీ తీసుకోవాలి అనేసేసి స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పారంట. వాళ్ళ పేరెంట్స్ కూడా ఓకే అన్నారంట. మరి ఏమవుతుందో చూడాలి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.